మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు జయం రవి. సో మరి దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు వైరల్ అవుతూ ఉన్నాయి. అటు టాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు మంచి పేరు సంపాదించుకున్న జయం రవి ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు కూడా వాళ్ళకు ఉన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంతకాలం తర్వాత విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అంటే జయం రవి కూడా నేను తనతో పాటు ఉండలేకపోతున్నాను, తన టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అనే విధంగా అప్పట్లో కూడా న్యూస్ బయటకు వచ్చింది. కాకపోతే తన భార్య ప్రీతికి మాత్రం జయం రవితోని విడిపోవడం, విడాకులు తీసుకోవడం మాత్రం ఇష్టం లేదు. కానీ ఈయన బలవంతంగా ఒప్పించడం కూడా జరిగింది. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక సింగర్కి సంబంధించి ఇద్దరు కూడా దండలు వేసుకొని కనిపించడం, ఆ పక్కనే పురోహితుడు కూడా ఉండడం, సో ఖచ్చితంగా ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అనే విధంగా చాలామంది దీని కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అక్కడ మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లికి సిద్ధమైపోయాడని కూడా అనుకుంటే ఇది నిజమా కాదని ఆలోచిస్తే వీళ్ళిద్దరికి జరిగింది పెళ్లి కాదు. అయితే ఒక సినిమాకి సందర్భంగా వాళ్ళకైతే గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు మాత్రం దేవుడి దగ్గర ఉన్నటువంటి పూలమాలలు ఇవ్వడం, వాళ్ళిద్దరు కూడా అవి వేసుకొని పక్కనే పురోహితుడు కనిపించడం, సో ఇది సినిమాలో భాగంగా వాళ్ళు చేయడం జరిగింది. సో మరి వీటిని చూసి అందరూ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు, మొదటి భార్య ఫైట్ చేయొచ్చు, న్యాయపరంగా వెళ్ళొచ్చు అనే విధంగా వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గా హింట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మరి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి సెలబ్రిటీల లైఫ్లో ఏది పడితే అది వాళ్ళు ఉన్నది లేనిది యాడ్ చేసి నిజంగా జరిగిందా జరగలేదా అసలు విషయం ఏంటి ఏది కూడా తెలుసుకోకుండా గుడ్డిగా ఇది జరిగేసింది, ఇది అయిపోయింది, వాళ్ళు చేసేసారు, ఈ విధంగా చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. సో మొత్తానికి జయం రవికి జరిగింది రెండో పెళ్లి కాదు. తను కొత్త సినిమాలో భాగంగా ఈ విధంగా గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసినప్పుడు పంతులు గారు ఇచ్చిన దండలు వేసుకొని అక్కడ వాళ్ళు ఫోటోలు దిగడం జరిగింది. సో మరి దీన్ని చాలామంది కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు, తప్పుగా న్యూస్లు రాస్తూ ఉన్నారు.